కార్మిక బిడ్డగా తనను ఆదరించి పెద్దపల్లి పార్లమెంటు ఎంపీగా గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఓటర్లను కోరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడీకే2 బొగ్గుగనిపై టీబీజీకేఎస్ కార్మికుల నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమాన్ని అందించినటువంటి ప్రభుత్వంగా 10 సంవత్సరాలు కొనసాగి సింగరేణి కార్మికులతో పాటు వివిధ వర్గాలను ఆదుకొని ఆర్థికంగా బాగు చేసినటువంటి ప్రభుత్వం పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. మరి ఈనాడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలలో కూడా మొన్ననే ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత ప్రజలు ఏదో ఆశించి వాళ్ళు చెప్పినటువంటి తప్పుడు మాటలను నమ్మి ఈరోజు ఓటు వేయడం వల్ల రాష్ట్రంలో అనేకమైనటువంటి విషయాల పట్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి, రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అదేవిధంగా తాగునీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. అదేవిధంగా ఇదివరకు కొనసాగించినటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా ఈ వచ్చినటువంటి ప్రభుత్వం కనీసం వాటిని కూడా కొనసాగించట్లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో 420 హామీలు ఇంత బూటకమని తేలిపోయింది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఈరోజు ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి అతి తక్కువ సమయంలో వచ్చింది. ఎక్కడ చూసినా అదే చర్చ జరుగుతూ ఉంది. ఈవెన్ కార్మిక వర్గంలో కూడా ఇదేం ప్రభుత్వం, ఈయనేం ముఖ్యమంత్రి అనేటువంటి పరిస్థితి ఈరోజు